స్వాగతం. శ్రీ వెంకటేశ్వర హోమ్స్కి స్వాగతం. ఇప్పుడు మనం చూస్తోంది ఈస్ట్ ఫేస్ డూప్లెక్స్ విల్లా. ఈస్ట్ ఫేసు డూప్లెక్స్ విల్లా హెచ్ఎండిఏ లేఅవుట్. ఇది వచ్చేసి ఈసీఐఎల్కి ఒక 6 కిలోమీటర్స్ దూరంలో మంచి లేఅవుట్లో హెచ్ఎండిఏ లేఅవుట్లో ఉంది. ఈ రెండు విల్లాలు కూడా అమ్మకానికి పెట్టాము. ఒక్కొక్కటి 133 గజాలు, 133 గజాలు. 133 గజాల్లో మనకి 3 బెడ్రూములు వస్తాయి. ఈస్ట్ ఫేసు, ఇంటి ముందు 40 అడుగుల రోడ్డు, కింద ఒక బెడ్రూము, హాలు, కిచెను, పైన 2 బెడ్రూములు, హాలు, పూజ గది వస్తుంది. ఇంటి ముందు రోడ్డు వచ్చి 30 అడుగుల రోడ్డు. ఫస్ట్ టైం మా ఛానల్ చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మాది 100% క్వాలిటీ, మాది 100% లీగల్ ప్రాపర్టీ. మా దగ్గర 50 లక్షల నుంచి 1 కోటి రూపాయల వరకు మంచి మంచి క్వాలిటీ హౌసెస్ ఉన్నాయి. కావలసిన వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇదంతా కార్ పార్కింగ్ ఏరియా. దీని వెడల్పు 20, పొడవు 60, 133 గజాల ఈస్ట్ ఫేస్ డూప్లెక్స్ విల్లా. ఇదంతా పార్కింగ్ ఏరియా అంతా గ్రానైట్ ఫినిషింగ్ ఇచ్చాము. ఇది మెయిన్ హాల్. ఈ మెయిన్ హాల్ వచ్చేసి మనకి వెడల్పు 14, పొడవు ఒక 20 దాకా ఉంటుంది. పెద్ద హాల్ వస్తుందన్నమాట. చూడండి ఒక్కసారి. ఫోర్ బై 4 వెర్టిఫైడ్ టైల్స్ వేసాము కింద. ఇదంతా ఓపెన్ కిచెన్ కూడా మీకు బాగుంటుంది, విశాలంగా. కిందంతా వెర్టిఫైడ్ టైల్స్ వేసాము. మళ్ళీ హాల్లో నుంచి మనం ముందుకు వెళదాం. ముందుకు వెళితే కింద ఒక బెడ్రూమ్ ఇచ్చాము. ఇప్పుడు మనం వెళ్ళేది బెడ్రూమ్లోకి. అన్ని యూపీవీసీ విండోస్ వచ్చాయి. ఇది మెయిన్ రోడ్కి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది హౌస్ వచ్చేసి. ఇదంతా బెడ్రూమ్. ఇది 15 బై 14 దాకా ఉంటుంది. దీని సైజ్ వచ్చేసి పెద్ద బెడ్రూమ్ అన్నమాట. దీంట్లో అటాచ్డ్ వాష్రూమ్. ఇది అటాచ్డ్ వాష్రూమ్. బెడ్రూమ్లోంచి బయటకు వస్తే మళ్ళీ హాల్లోకి వచ్చాము. హాల్లోంచి చూస్తే ఇలా ఉంటుందన్నమాట. చూడండి, పైకి స్టెప్స్. ఒక్కసారి పైకి వెళ్ళి చూద్దాం మనం. దీని అంతటికి రైలింగ్ వస్తుందన్నమాట. ఈ మెట్లకు కూడా రైలింగ్ వస్తుంది. పైకి వెళితే పైన ఇదంతా హాల్లో లెఫ్ట్ సైడ్ ఒక బెడ్రూమ్, రైట్ సైడ్ ఒక బెడ్రూమ్ ఉంటుంది. లెఫ్ట్ సైడ్ మాస్టర్ బెడ్రూమ్, రైట్ సైడ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్. ఈ రైట్ సైడ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ పక్కన మనకి పూజ గది కూడా ఉంటుంది. రైట్ సైడ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ పక్కన ఒక పూజ గది కూడా ఉంటుంది. ఇది లెఫ్ట్ సైడ్ బెడ్రూమ్. లెఫ్ట్ సైడ్ మాస్టర్ బెడ్రూమ్. ఇది మాస్టర్ బెడ్రూమ్. దీని సైజు కూడా 14 బై 15. కింద ఎలా ఉంటుందో అలా ఉంటుందన్నమాట. దీంట్లో అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చాము. ఇది కూడా చాలా విశాలంగా ఉంటుంది. మళ్ళీ మనం హాల్లోకి వచ్చాము. ఈ హాల్లో కూడా చుట్టూ రైలింగ్ వస్తుందన్నమాట. యూపీవీసీ విండోస్ ఇచ్చాము. ఈ హాల్లో లెఫ్ట్ సైడ్న రైట్ సైడ్ బెడ్రూమ్ పక్కన ఇది పూజ గది. ఇది రైట్ సైడ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్. ఇది కొంచెం చిన్నగా ఉంటుంది. 12 బై 13 ఉంటుంది ఈ బెడ్రూమ్ సైజ్ వచ్చేసి. దీంట్లో కూడా మనం అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చాము. ఈ బెడ్రూమ్లోంచి బయటకు వస్తే ఇంటి ముందు మనకి బాల్కనీ వస్తుంది. ఇది ఇంటి ముందు బాల్కనీ. ఈ బాల్కనీ కూడా మనకి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇందులో అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చాము. ఈ బెడ్రూమ్లో, చిల్డ్రన్స్ బెడ్రూమ్లో ఇది అటాచ్డ్ వాష్రూమ్. పైకి వెళ్ళడానికి స్టెప్స్. ఇదంతా మనకి రైలింగ్ వస్తుందన్నమాట. చుట్టూ మెట్లకి అటు ఇటు రైలింగ్, స్టీల్ రైలింగ్ వస్తుంది. ఇది వచ్చి ఈసీఐఎల్కి 6 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. దీని ఎస్ఎఫ్టీ వచ్చేసి మనకి టోటల్గా ఒక 2400 ఎస్ఎఫ్టీ దాకా వస్తుంది. ఇది హెచ్ఎండిఏ లేఅవుట్.
ఇంటి ముందు 40 అడుగుల రోడ్లు, ఇంటి పక్కన 50 అడుగుల రోడ్లు. దీంట్లో పార్కులు ఉంటాయి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.